నీ ఆస్తుల లెక్క చెప్పు. నీకు వచ్చిన ఆస్తుల లెక్క నేను చెప్తాను. ఆనాడు నీకు టీవీ ఉన్నదా? ఆనాడు నీకు పేపర్ ఉన్నదా? ఆనాడు నీకు గజ్వేల్లో 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఉన్నాయా? ఆనాడు నీ కొడుకు ఆంధ్ర పెట్టుబడిదారులతో వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయా? ఆనాడు మీకు బెంచ్ కార్లు ఉన్నాయా? బంగారు వడ్డానాలు ఉన్నాయా? వజ్ర వైడూర్యాలతో కూడుకున్న ఆస్తులు మీకు ఉన్నాయా ఆనాడు? మరి నువ్వు ఉద్యమకారుడివే అయితే ఈ టీవీలు ఎట్లు వచ్చినాయి, ఈ పేపర్లు ఎట్లు వచ్చినాయి, ఈ ఆస్తులు ఎట్లు వచ్చినాయి, ఈ వ్యాపారాలు ఎట్లు వచ్చినాయి, ఈ 100 ఎకరాల ఫామ్ హౌస్లు ఎట్లు వచ్చినాయని నేను అడుగుతున్నా. ఫేక్ పాస్పోర్ట్ అంటే ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని 100 మంది చేసిన త్యాగాలను వేల కోట్ల రూపాయల నీ ఆస్తుల కోసమే పెట్టుబడిగా పెట్టి ఈరోజు సంపాదించుకొని గద్దెనెక్కి మా మీద రుబాబు చెలాయించాలంటే మేము మౌనంగా ఉండాలనా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడి నుంచి మీరు ఆలోచన చేయండి. మీరు మేధావులు, చదువుకున్నోళ్ళు, అక్కడ చదువుకున్న క్రీమ్ క్రౌడ్ ఈరోజు ఇక్కడ ఉన్నది. కానీ ఇక్కడున్నా కూడా మీలో తెలంగాణ రక్తం ఉన్నది. మరి తెలంగాణ పట్ల మాకు ఎలాంటి సందేహం లేదు. కానీ మౌనం పెను ప్రమాదం. మాట్లాడాలి, మదన్న చెప్పినట్టు మాట్లాడాలి, నిజం మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి, జరుగుతున్న పరిణామాల గురించి మాట్లాడాలి. అప్పుడే తెలంగాణ సమాజానికి మేలు జరుగుతుంది. ఇవాళ నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, నిజంగానే తెలంగాణ వస్తే వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉంది, కనుక దుర్గమ్మ మీద కూడా భక్తి ఉంది. అరే రామ, సచ్చింది మనోళ్ళు, మొక్కింది మన దేవుళ్ళకు. జూబ్లీహిల్స్ లో పెద్దమ్మ తల్లి ఉంది, బల్కంపేటలో ఎల్లమ్మ తల్లి ఉంది, ఊరికో పోచమ్మ తల్లి ఉంది. ఏ ఊరికి పోయినా గుళ్ళు ఉన్నాయి, గోపురాలు ఉన్నాయి, కొండలు ఉన్నాయి, గుట్టలు ఉన్నాయి. ఏ గుట్టకు మొక్కిన రాయికి మొక్కకుండా, ఎక్కిన దర్గాలకు ఎక్కకుండా, దర్గాల మీద దస్తీలు కప్పిన, గుళ్ళకు దండాలు పెట్టినా చెప్పినవా సంతోషం. కానీ మా తెలంగాణ బిడ్డల చెమట రక్తంతో కట్టిన పన్నులతో వెంకటేశ్వర స్వామికి నజరాణాలు ఇస్తూ బెజవాడ కనకదుర్గమ్మకు ముక్కు పుడక చేస్తాం. అంటే మా పెద్దమ్మ తల్లి, మా ఎల్లమ్మ తల్లి, మా పోచమ్మ తల్లి, మా తెలంగాణలో ఏ తల్లి నువ్వు గౌరవించడానికి నోచుకోలేదా అని నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని అడుగుతున్నాను. నేను మిత్రుడు అడిగిన, ఎందుకయ్యా చంద్రశేఖరరావు గారు ఓన్లీ బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ముక్కు పుడక చేయించాడు, ఏంది విషయం అని అంటే ఆ మిత్రుడు చెప్పి నవ్వుతా, ఏం లేదా వచ్చే జన్మల్లో నా మంచి ముఖ్యం అని చెప్పి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ముక్కు పుడక చేయించాడు. నీ అబ్బాయి ఈ జన్మలో నీకు ముక్కు బాగాలేదని చెప్పి వచ్చే జన్మలో మంచి ముక్కు కోసం ముక్కు పుడక తీసుకెళ్లి బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి ఇచ్చొస్తావా? బెజవాడ కనకదుర్గమ్మ తల్లికి తెలియదు అది మా సొమ్మని. మంచి జరుగుతా మాకే జరుగుతుంది, దోపిడీదారు నీకెందుకు జరుగుతుంది? నీకు బెజవాడ కనకదుర్గమ్మ తల్లికే నిజంగా నజరాణాలు ఇవ్వాలంటే మీ ఇంట్లో 5 మందికి నెలకు 30 లక్షల జీతం వస్తుంది. వాళ్ళ ఇంట్లో 5 మంది కుటుంబ సభ్యులకు ప్రతి నెల దాదాపుగా ప్రభుత్వం సొమ్ము జీతాల కింద 30 లక్షల రూపాయలు ఇస్తుంది. ఒక 6 నెలల జీతాలు వేసుకుంటే 2 కోట్ల రూపాయలు అయితే మీ ఇంట్లోకి వెళ్ళి ఇవ్వచ్చు కదా అంటున్నాను. దానికి కూడా ప్రజలకు చెల్లించిన పన్ను పేద ప్రజలకు, అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారుల కోసం, దళితులకు, గిరిజనులకు ఉపయోగపడాల్సిన సొమ్ము కోసం నీ మొక్కులకు చెల్లిస్తున్నావంటే ఎంత బాధ్యతారహితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పరిపాలన సాగిస్తున్నాడో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. కాబట్టి ఈరోజు మిత్రులారా, తెలంగాణలో మీరు కనిపిస్తున్నట్టుగా లేదు, చూపిస్తున్నది వేరు, అక్కడ ఉన్నది వేరు. అక్కడ చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. నిన్నగాక మొన్న నేను వచ్చే ముందు మా కల్వకుర్తికి సంబంధించిన ఎడమ కిష్టారెడ్డి అని మాజీ శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ సోదరుడు కాంట్రాక్టర్ రోడ్ల పనులు చేస్తే 8 నెలల నుంచి బిల్లులు చెల్లించకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయింది. ఎడమ మోహన్ రెడ్డి అనే ఒక కాంట్రాక్టర్ 8 నెలల నుంచి కమిషన్లు ఇవ్వని ఆర్ఎండ్బి పంచాయతీరాజ్ కాంట్రాక్టర్లకు కమిషన్లు ఇవ్వడం లేదని బిల్లులు ఇవ్వకపోతే గుండె పగిలి చచ్చిపోయిండు.
ఈరోజు తెలంగాణలో ఉన్న పరిస్థితి ఇది వాస్తవం. ఇవాళ కేవలం వాటర్ గ్రిడ్ రీడిజైనింగ్ లో కమిషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు మాత్రమే నియమ నిబంధనలు తుంగలు దొక్కి కొద్ది మందికి బిల్లులు చెల్లించడంతో తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో తెలంగాణ బిడ్డలు చేసుకుంటున్న కాంట్రాక్టర్లకు సొమ్ము చెల్లించకపోవడంతో ఎంతో మంది కుటుంబాలు వీధుల పాలైనాయి. మిత్రుడు యనమమోహన్ రెడ్డి అనే కాంట్రాక్టర్ గుండె బగిలి చచ్చిపోయిన 3 రోజుల క్రితం. ఈరోజు తెలంగాణలో ఉన్న వాస్తవ పరిస్థితి ఇది. ఇవాళ కేవలం తన యొక్క ధనదాహం తీర్చుకోవడానికి, తన యొక్క పిల్లలకు తరతరాలుగా ఆస్తులు సంపాదించి పెట్టాలన్న కోరికతోటి ఇవాళ చంద్రశేఖరరావు గారు తెలంగాణను అప్పుల ఊబిలో ముంచేసిండు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని పదే పదే అప్పుడప్పుడు మోడీ నుంచి కేడీ వరకు అడుగుతున్నారు. మిత్రుడు చాలా చెప్పాడు, కానీ రెండు విషయాలు చెప్పదలుచుకున్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో చంద్రశేఖరరావు గారు చేతిలో పెట్టింది. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.